కోనసీమ జిల్లాలో ఓఎన్జీసీ గ్యాస్ బ్లో అవుట్ అయింది. భారీగా గ్యాస్ లీక్ అవుతోంది. మంటలు కూడా పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్నాయి. మల్కీపురం మండలం ఇరుసుమండ వద్ద ఓఎన్జీసీ గ్యాస్ లీక్ అయి సుమారు 100 అడుగుల ఎత్తులో మంటలు ఎగిసిపడుతున్నాయి. దీంతో హుటాహుటిన ఇరుసుమండ గ్రామాన్ని అధికారులు ఖాళీ చేయించారు. సుమారు 300 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. దట్టమైన పొగ ఆ గ్రామాన్ని కమ్మేసింది. మంటల ధాటికి వందలాది కొబ్బరి చెట్లు కాలిపోయాయి. దీంతో సమీప గ్రామాలను పోలీసులు ఖాళీ చేయిస్తున్నారు. మంటలను అదుపు చేసేందుకు ఓఎన్జీసీ స్పెషల్ టీమ్స్ రంగంలోకి దిగాయి. గ్యాస్ లీక్ అయి చెలరేగుతున్న మంటలతో సమీప గ్రామాల ప్రజలు భయాందోళనలో ఉన్నారు. బ్లోఅవుట్ ప్రాంతాన్ని కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ పరిశీలించారు. 1993 నుంచి ఆపరేషన్లో ఉన్న వెల్లో ప్రమాదం జరిగిందని, 40,000 క్యూబిక్ మీటర్ల వరకు గ్యాస్ ఉందని అంచనా వేశారు. ఓఎన్జీసీ టీంలు ఎప్పటికప్పుడు పరిస్థితిని పరిశీలిస్తున్నామని చెప్పారు. గ్యాస్ లీక్ మంటల్ని అదుపు చేసేందుకు మరో 24 గంటల సమయం పడుతుందన్నారు కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. మార్నింగ్ అరౌండ్ 11:30కి మనకి మోరీ దగ్గర ఉన్న ఒక వెల్ ఆల్రెడీ ఇట్స్ బీయింగ్ ఇన్ ఆపరేషన్ సిన్స్ 1993. సో ఈ ఆపరేషన్ అయిన వెల్ ఓఎన్జీసీ వాళ్ళు ఫస్ట్ ఆపరేట్ చేశారు. దాన్ని 2024లో డీప్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సబ్లీజ్ ఇచ్చారు. సో వాళ్ళు డ్రిల్లింగ్ యాక్టివిటీస్ అన్ని అయిపోయాయి. సో ఫైనల్ గా ప్రిపరేషన్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఆయిల్ అండ్ గ్యాస్. సో ఆ ప్రిపరేషన్ టైంలో టుడే మార్నింగ్ అట్ అరౌండ్ 11:30 వాళ్ళు ఒక 2500 మీటర్స్ డెప్త్ లో ఒక లేయర్ ని, సెడిమెంట్ లేయర్ ని దే హావ్ స్టార్టెడ్ టు ఎక్స్ప్లోర్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్. సో అందులో భాగంగా దే హావ్ అబ్జర్వ్డ్ సమ్ డిఫరెన్సెస్ ఇన్ ప్రెషర్ యాక్చువల్లీ. సో ఆ ప్రెషర్ డిఫరెన్సెస్ వల్ల దెర్ ఈస్ సమ్ బ్లో అవుట్ విచ్ దే హావ్ ఐడెంటిఫైడ్. సో దెర్ ఈస్ అ సడన్ బ్లో అవుట్ ఆఫ్ గ్యాస్. సో ఆ కన్సర్న్ వెల్ లోంచి సడన్ గా అనుకున్న దానికంటే ఎక్కువ క్వాంటిటీలో గ్యాస్ బయటికి రావడం జరిగింది. సో దాన్ని ఇమ్మీడియట్ గా అక్కడ ఉన్న కన్సర్న్ డీప్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉన్న అఫీషియల్స్ కావచ్చు, అక్కడ ఆపరేట్ చేసే మెన్ దాన్ని గ్రహించి ఇమ్మీడియట్ గా దే ట్రై టు స్టాప్ ఇట్, బట్ దే కుడెంట్ డూ ఇట్. సో సడన్ గా దే కేమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో దాన్ని ఒక 1 hour వరకు వితౌట్ ఎనీ ఫైర్ ఒక క్లౌడ్ లాగా ఫామ్ అయింది. సో 12:30 to 12:40 ఒక ఫైర్ దాన్ని క్యాచ్ చేసింది. సో ఫైనల్ గా ఆ క్లౌడ్ కాస్త ఫైర్ బర్న్ అయింది. సో ఫ్రమ్ 12:40 ఆన్వర్డ్స్ సో రిగ్ లో ఫైర్ స్టార్ట్ అయిందండి. సో రైట్ నౌ ఓఎన్జీసీ టీమ్స్, సో రీజనల్ క్రైసిస్ మేనేజ్మెంట్ టీమ్ ఆల్రెడీ వచ్చారు, అనాలిసిస్ చేశారు. సో ఈ వెల్ ఏదైతే ఉందో మోరీ 5 అనే వెల్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. సో దానికి ఎక్కడ కూడా గెయిల్ పైప్ లైన్స్ ఎక్కడ కూడా కనెక్ట్ చేసి లేవు. సో ఇట్స్ అన్ ఐసోలేటెడ్ వెల్. అందులో ఎన్ని రిజర్వ్స్ ఉన్నాయి, ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి అంటే అప్రాక్సిమేట్ 20,000 క్యూబిక్ మీటర్స్ నుంచి 40,000 క్యూబిక్ మీటర్ వరకు అందాజా ఎంతైనా ఉండొచ్చు. సో అది ఎగ్జాక్ట్ గా చెప్పలేమని చెప్తున్నారు. సో ఇప్పుడున్న పద్ధతుల్లో మనకు ఉన్న దాంట్లో ఆల్రెడీ ఫైర్ సిబ్బందిని, పోలీస్, రెవెన్యూ, ఆల్ ద పంచాయత్ స్టాఫ్ అందరినీ కూడా అలర్ట్ చేశాము. అండ్ సరౌండింగ్ విలేజెస్ లో ఉన్న ఒక 2 స్కూల్స్ ని ఆల్రెడీ మార్నింగ్ ఇట్ సెల్ఫ్ వెన్ ఎవర్ వి గాట్ ద ఇన్ఫర్మేషన్ అక్కడ ఉన్న పిల్లలందరినీ కూడా మొబిలైజ్ చేశాము, ఎవాక్యుయేట్ చేయించాము. సో ఇప్పుడు మనకి ఓఎన్జీసీ టీమ్స్ వాళ్ళు కూడా కన్ఫర్మ్ చేశారు, మీరు 1 kilometer రేడియస్ లో ఉన్న హ్యాబిటేషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో నివసించే వాళ్ళని ఎవాక్యుయేట్ చేయించండి. 1 kilometer తర్వాత ఉన్న వాళ్ళని అక్కర్లేదు, దే ఆర్ రైట్ నౌ సేఫ్. ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ మంటలు అప్రాక్సిమేట్ గా ఒక 20 meters హైట్
అండ్ ఆల్మోస్ట్ ఆల్ ఒక 25 meters విడ్త్ తో అక్కడ బ్లోఅవుట్ జరుగుతుంది. సో ఒక 200 meters రేడియస్ లో దాని యొక్క హీట్ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. సో రైట్ నో అరౌండ్ 4 to 5 ఫైర్ టెండర్స్ ఆల్రెడీ వచ్చాయి. సో సరౌండింగ్ ఏరియాస్ లో ఉన్న కొబ్బరి చెట్లు ఇంకా ఎక్కువ వ్యాప్తి చెందకుండా చుట్టూ ఉన్న వాటర్ ఎక్కడైతే స్ప్రే చేయడం స్టార్ట్ చేశారు. అట్ ది సేమ్ టైం ఓఎన్జీసీ నుంచి ఆల్రెడీ ఫైర్ టెండర్స్ వచ్చాయి. నియర్ బై మనకి ఒక పెద్ద కెనాల్ లాంటిది ఐడెంటిఫై చేసాము ఒక 200 meters డిస్టెన్స్ లో. అక్కడ దెన్ విల్ స్టార్ట్ యూజింగ్ ద వాటర్ ఫర్ ఫైరింగ్.